నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పసలేని కందుల వ్యాపారం కొనసాగుతున్న ప్రభుత్వ కొనుగోళ్లు. కేంద్ర ప్రభుత్వ చేపడుతున్న కందుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నది. 13,20,000 టన్నుల సరుకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఏప్రిల్ 29 నాటికి నాఫెడ్ 3,13,802 టన్నులు, ఎన్సీసీఎఫ్ 1,34,978 టన్నులు కలిసి మొత్తం 4,47,978 టన్నుల సరుకు కొనుగోలు చేయబడింది. అయినప్పటికీ కందుల ధరలు పురోగమించడం లేదు. యాసంగి సీజన్ పెసల ఉత్పత్తి గణనీయంగా వృద్ధి చెందినందున కందిపప్పు అమ్మకాలు డీలాపడే అంచనా వ్యక్తమవుతున్నది. సాధారణంగా మే నుండి జూలై మధ్యకాలంలో పప్పు గింజల వినియోగం అధికంగా ఉంటుంది. ఎందుకనగా పెసల ఉత్పాదక రాష్ట్రాలలో పప్పు సరఫరా కొనసాగుతుండడమే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా కందిపప్పుతో పోల్చితే పెసరపప్పు ధర చౌకగా ఉంది. జూన్లో ప్రారంభం కానున్న రుతుపవనాల సీజన్లో సంతృప్తికరమైన వర్షాలు కురవగలవని వాతావరణ శాఖ సూచిస్తోంది. కందులు, మినుములు లాంటి అపరాల సేద్యానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నందున ఖరీఫ్ సీజన్ సేద్యం భారీగా విస్తరించే అంచనాతో వ్యాపారులు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా దిగుమతి సరుకుతో పాటు దేశీయ సరుకు ధరలు తటస్థంగా మారాయి. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు $785 ప్రతిపాదించినందున ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు 6,550, మట్వారా, మొజాంబిక్ గజరి కందులు 6,250 నుండి 6,300, మొజాంబిక్ తెల్ల కందులు అరుస రకం 6,500, చెన్నైలో లెమన్ కందులు 6,600. మహారాష్ట్ర సరుకు చెన్నై డెలివరీ 7,700 నుండి 7,800, గుజరాత్ బిడియన్ 2 కందులు 7,900, కర్ణాటక ఎర్రకందులు విరుద్ నగర్, సేలం, ఈరోడ్ డెలివరీ 7,600 నుండి 7,650, మహారాష్ట్ర సరుకు 7,350 నుండి 7,400, ఇండోర్లో 7,300 నుండి 7,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు 20 వాహనాల సరుకు రాబడిపై మారుతి కందులు 6,400 నుండి 6,850, గులాబీ కందులు 6,500 నుండి 7,200, సాధారణ రకం 7,000 నుండి 7,100, లాతూర్లో 4,000 బస్తాలు మారుతి, తెలుపు, గులాబీ కందులు 7,000 నుండి 7,180, దూర్ని మార్కెట్లలో 6,300 నుండి 7,100, జాల్నాలో 1,700 బస్తాల రాకపై 6,500 నుండి 6,900, అకోలాలో 5,000 బస్తాల రాకపై 7,350 నుండి 7,500, ఖాంగాము, అమరావతి, ధరియాపూర్, కరంజా మార్కెట్లలో 5,900 నుండి 7,150, కల్బుర్గిలో 6,500 నుండి 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్, దాహోద్, వెరావల్ ప్రాంతాల మార్కెట్లలో కందులు 5,300 నుండి 7,000 మరియు మధ్యప్రదేశ్లోని పిపరియా, దమోహ్లో 5,000 నుండి 6,800 మరియు ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో కందులు 6,900, పప్పు సాటెక్స్ 9,650, మాచర్ల, తాండూర్లో కందులు 6,600, పప్పు సాటెక్స్ పాలిష్ సరుకు 9,200, ఎండు సరుకు 9,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. నాగూర్లో పప్పు మేలిమి రకం 11,100 నుండి 11,200, సవానంబర్ పప్పు 10,300 నుండి 10,400, కల్బుర్గిలో పప్పు మేలిమి రకం 10,300, సాటెక్స్ పప్పు బెంగళూరు డెలివరీ 10,300 నుండి 10,700, నాన్ సాటెక్స్ 9,600, మహారాష్ట్ర సరుకు సాటెక్స్ 10,200 నుండి 10,500 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.